వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడు సీఎస్ ను ప్రశ్నించనున్న ఈడీ 127 కేజీల బంగారం, 106 కోట్ల నగదుపై ఆరా. అమిత్ షా ఇంట్లో ఎందుకు సోదాలు చేయలేదు? చెన్నైలో ఐటీ రైట్స్ పై మమతా బెనర్జీ సూటి ప్రశ్న. మహారాష్ట్ర గోండియాలో భారీ అగ్ని ప్రమాదం, హోటల్కు నిప్పంటుకుని 6 దుర్మరణం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు, అభివృద్ధి కుంటుపడిందంటూ షబీర్ ఫైర్. మార్కెట్ మాయాజాలంపై దగాపడ్డ అన్నదాత, గిట్టుబాటు ధర లేక టమాటాలు పారబోసిన రైతులు. నోట్ల రద్దుపై 2 రోజుల క్రితం విధించిన నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. నోట్ల రద్దుపై 2 రోజుల క్రితం విధించిన నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. పాత నోట్లకు సంబంధించి డిసెంబర్ 19న ఒక సర్క్యులర్ జారీ చేసింది ఆర్బీఐ. 5,000కు మించి పాత నోట్లను ఒక్కసారే జమ చేయాలంటూ చెప్పింది. ఇప్పుడు దానికి సంబంధించి వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రవి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, నోట్ల రద్దుపై 2 రోజుల క్రితం విధించిన నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. పాత నోట్లకు సంబంధించి డిసెంబర్ 19న ఒక సర్క్యులర్ జారీ చేసింది ఆర్బీఐ. 5,000కు మించి పాత నోట్లను ఒకరి అకౌంట్లో ఒక్కసారే జమ చేసుకోగలరు. అంతకు మించి డిపాజిట్ చేయాలంటే బ్యాంకు అధికారులకు లేఖ రాయాలి. ఇన్నాళ్లు ఎందుకు డబ్బులు డిపాజిట్ చేయలేదో వారికి వివరణ ఇవ్వాలి. అందుకు బ్యాంకు అధికారులు సంతృప్తి చెందితేనే ఆ డబ్బులు తీసుకుంటారు. అది కూడా కేంద్రం తాజాగా ప్రకటించిన ప్రధాని గ్రామీణ కళ్యాణ్ యోజన కింద ఆ డబ్బును జమ చేసుకునేవారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లేటెస్ట్ గా ఆర్బీఐ ఏమని చెప్తోంది నిబంధనకి సంబంధించి? ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ డిసెంబర్ 15 5,000 రూపాయలకు తెచ్చినటువంటి అమౌంట్ ను ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేసుకోవాలి అనేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అటు బ్యాంకర్ల వచ్చి ఇటు ఖాతాదారుల నుంచి పూర్తి స్థాయిలో ఒత్తిడి పెరిగింది. 5,000 రూపాయలు అందుకు తక్కువ అమౌంట్కు అంతకంటే మించి డిపాజిట్ ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పించడం సరైనది కాదని చెప్పి చాలా మంది బ్యాంకర్లు కూడా ఆర్బీఐ నివేదిక. ఎందుకంటే 31 వరకు పాత నోట్ల మార్పిడి
రవి చెప్పండి, లేటెస్ట్ గా ఆర్బీఐ ఈ 5,000 నిబంధనకి సంబంధించి ఏమని చెప్పింది? ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితుల్లో. మోదీ ఇప్పుడు డిసెంబర్ 31 లోపు పాత నోట్లు ఏవైతే డిపాజిట్ చేయాలో వాటిని 5,000కు మించినటువంటి అమౌంట్ ను ఒకసారి మాత్రమే డిపాజిట్ చేయాలి అనేటటువంటి నిబంధన విధిస్తుంది. దీన్ని తాజాగా వెనక్కి తీసుకుంది. ఎందుకంటే 5,000 చాలా చిన్న అమౌంట్, దీనికి మించినటువంటి అమౌంట్ ను డిపాజిట్ చేయాలంటే కేవలం ఒకసారి మాత్రమే అనేటటువంటి గడువు సరైనది కాదు అని ఇటు ఖాతాదారులు బ్యాంకులకు మొరపెట్టుకున్నారు. అదేవిధంగా బ్యాంకర్స్ కూడా చాలా నివేదికలు కూడా పంపించారు. ఎందుకంటే ఇప్పటి వరకు డిసెంబర్ 31 ఉన్నటువంటి గడువే చాలా తక్కువ గడువుగా కోరుతున్నటువంటి టైంలో ఇలాంటి నిబంధన సరైనది కాదని చెప్తున్నారు. ఎందుకంటే 5,000 రూపాయలు అనేటటువంటి చాలా తక్కువ అమౌంట్ అవ్వడం, అదేవిధంగా ఎక్కువ స్థాయిలో డిపాజిట్స్ కోసం వస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి నిబంధన సరైనది కాదని కూడా అనుకున్నారు. అంటే ఇప్పటివరకు పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు క్యూలు చూసాం, అదేవిధంగా ఆర్బీఐల ముందు కూడా క్యూలు చేసాం. మరో విధంగా ఎక్కడ కూడా హోటల్స్ అవ్వచ్చు, లేకపోతే పెట్రోల్ బంక్లు అవ్వచ్చు, వీటి దగ్గర పాత నోట్లను తీసుకోవడానికి వీలు లేకపోవడంతో కేవలం బ్యాంకులు ఆర్బీఐ మాత్రమే దిక్కుగా మారింది. ఇలాంటి టైంలో 5,000కు మించినటువంటి అమౌంట్ ను ఒక్కసారిగా డిపాజిట్ చేయాలి అనేటటువంటి తరుణంలో బ్యాంకులకు కూడా ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఖాతాదారులు కూడా 5,000కు మించినటువంటి డబ్బు ఉంటే ఒకవేళ మేము ఒకసారి మాత్రమే డిపాజిట్ చేయాలి అంటే ఎంత ట్యాక్స్ వసూలు చేస్తారు అనేటటువంటి గందరగోళం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక శాలరీ అమౌంట్ ఎవరికైనా బై హ్యాండ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఒక 10,000 రూపాయల అమౌంట్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాటిని తీసుకెళ్లి మేము బ్యాంకులో అకౌంట్ లో వేసుకోవాలి అన్నా కూడా ఇబ్బందిగా మారినటువంటి తరుణంలో వీళ్ళంతా ఇది సరైనది కాదని చెప్పారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా కొన్ని కార్పొరేట్ బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐకి నివేదికలు సమర్పించాయి ఈ నిబంధనలు ఎత్తివేయాలని చెప్పేసి. దీంతో ఆర్బీఐ కేంద్రం పునరాలోచించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా డిపాజిట్ల కోసం చాలా మట్టుకు పాత నోట్లతో భారం తీరినటువంటి బ్యాంకుల దగ్గర కూడా ఇప్పటికీ గందరగోళమైనటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే డిసెంబర్ 31 గడువు కూడా మించుకొని దాదాపు 9 రోజుల టైం మాత్రమే ఉంది. ఇలాంటి తరుణంలో ఇలాంటి నిబంధన ద్వారా చాలా మంది వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు ప్రధానమంత్రి కళ్యాణ్ యోజన పథకంలో కూడా ఎంత అమౌంట్ అయినా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, 5,000కు మించిన అమౌంట్ అని చెప్పేసి అదొక నిబంధన సూచించారు. అయితే ఆ కళ్యాణ్ యోజన కింద డిపాజిట్ చేసుకుంటే ఎలాంటి షరతులు ఉంటాయి అనేటటువంటిది కూడా లేకుండా పోయింది. మరోవైపు 5,000కు మించినటువంటి డిపాజిట్ చేసుకోవాలి అంటే కేవైసీ ఖచ్చితంగా ఉండాల్సింది కస్టమర్స్ కి. మరి కేవైసీ లేనటువంటి కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మరి కేవైసీను మ్యాండేటరీగా ఎప్పుడూ బ్యాంకులు చెప్పలేదు. ఉన్నపలంగా నోట్ల రద్దు తర్వాత కూడా కేవైసీని ఉంచుకోవాలి కస్టమర్స్ అని కూడా నిబంధన చెప్పలేదు. ఇలాంటి తరుణంలో 5,000కు మించినటువంటి డిపాజిట్ చేయాలంటే కేవైసీ మస్తుగా అని చెప్పి సూచించారు. మరి కేవైసీ లేని కస్టమర్స్ కూడా అటు బ్యాంకుల దగ్గరకు వచ్చి మేము డిపాజిట్ చేయాలి అంటే ఏ విధంగా అని చెప్పి మొదలుపెట్టుకోవడంతో ఈ నిర్ణయం పైన మరొకసారి పునరాలోచించిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవి. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు క్యాష్లెస్ గా మారనున్నాయి. ఇవాళ భేటీ అయిన కేంద్ర కేబినెట్ వేతన చెల్లింపు చట్ట సవరణ బిల్లుపై ఆర్డినెన్స్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వేతన చెల్లింపులను నగదు రూపంలో చెల్లించాలని ఉంది. ప్రస్తుతం ప్రతిపాదనతో ఉద్యోగుల జీతాలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం, చెక్కు రూపంలో చెల్లించేందుకు అవకాశం కలుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. ప్రతి ఒక్కరూ టెక్నాలజీలో నైపుణ్యం సాధించాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. అభివృద్ధి జరగాలంటే శాస్త్రీయంగా అధ్యయనం జరగాలన్నారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు అందరూ కష్టపడితే 15.23% వృద్ధి సాధించడం కష్టమేమీ కాదన్నారు.
ఒక విజన్, దానికి తగిన విధంగా ప్రాసెస్, అది ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రతి ఒక్కరిలో సమర్థత, అదే మరిగా నైపుణ్యం, ఇవి మనం పెంచుకుంటే ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఏదైనా సాధ్యమనేది మన ప్రగాఢమైన నమ్మకం. రెండో విషయం మీరు చూసినప్పుడు ఒక కంపెనీ వెల్త్ క్రియేట్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. ఆ కంపెనీ గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ పైన ఆధారపడుతుంది. కానీ ఇక్కడ మనం ఉండేవాళ్ళం, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్లో మనం ఉన్నప్పుడు ఎలాంటి ప్రొసీజర్స్ కావాలంటే రియల్ టైంలో మార్చుకొని యాక్టివేట్ చేసే అధికారం మనకుంది. వాళ్ళు రియల్ టైంలో చేయలేరు. ఎక్కడొక్కడ స్టక్ ఆఫ్ అయితే అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ కూడా 6 నెలలు, సంవత్సరం, 2 నెలలు పెండింగ్ పడిపోయే పరిస్థితి వస్తుంది. మనమైతే గవర్నమెంట్లో ఉండే మనమైతే ఇంకా సమర్థవంతంగా పనిచేయగలిగితే, ఇప్పుడే సిఎస్ గారు చెప్పినట్టు ఒక అప్రోచ్ ఉండాలి. ఎక్కడ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఉన్నా, ఏది కూడా పెండింగ్ పడినా దానివల్ల నష్టపోయేది రాష్ట్రమే నష్టపోతుంది, ప్రజలకే నష్టం వస్తుంది. ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చూస్తే, అగ్రికల్చర్ అండర్లైన్ 24.4% 44 పెరిగాం. అందరికంటే కొండవాళ్ళందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది, అందరికంటే డిఫికల్ట్ సెక్టర్ ఇది. ఎందుకంటే ఈ సంవత్సరం 27% రెయిన్ఫాల్ తక్కువ. 27% రెయిన్ఫాల్ తక్కువ. మొన్నటి వరకు అయితే 29% తక్కువ. నిన్న మొన్న కొద్దిగా ఈ తుఫాన్ వల్ల, సైక్లోన్ వల్ల కొంచెం బ్యాలెన్స్ అయింది, కానీ లేకపోతే ఇంకా ఇబ్బంది ఉండేది. అది కొద్దిగా 2% అంటే 2 సెంటీమీటర్లు ఇంప్రూవ్ అయింది. 27% మైనస్ రెయిన్ఫాల్లో 24.44% గ్రోత్ వచ్చింది. పెద్ద నోట్ల రద్దు పరిష్కారానికి సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పెద్ద నోట్లకు సంబంధించి ఆర్బీఐ డబ్బులు ఇస్తున్నా సరిపోవటం లేదని, గతంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నా ఇలాంటి క్రైసిస్ ను ఎప్పుడూ చూడలేదని అన్నారు చంద్రబాబు. పూర్తిస్థాయి డిజిటలైజేషన్ కు వెళ్దామంటే సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. బ్యాంకులు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేకపోతున్నాయని అన్నారు. ఇంకా కూడా ఎక్కడికక్కడ ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోయింది, సమస్యలున్నాయి. మనం డిజిటలైజేషన్ కూడా పోవాలని చెప్పి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాంకులు రెస్పాండ్ కాలేకపోతున్నారు. వాళ్ళకుండే ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు, కానీ ఆ సమర్థత కానీ, వాళ్ళ కెపాసిటీ కానీ, ఈ క్రైసిస్ని మేనేజ్ చేసే ఎబిలిటీ కూడా వాళ్ళ దగ్గర లేని పరిస్థితి వచ్చేసింది. ఆర్బీఐ కొద్దిగా డబ్బులు పంపిస్తున్నారు. అంటే దీనివల్ల చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాం. మళ్ళీ 500 రూపాయలు 1000 రూపాయలు తేలేరు. కొత్త నోట్లే ఇప్పుడు రాబోయేది. కొత్త నోట్లు వస్తే ఎప్పటికి వస్తాయి అనేది ఒకటి, ఎంత ప్రింట్ చేస్తున్నారని ఒకటి. ఈరోజు 2000 రూపాయలు చేశారు, 100 రూపాయల కంటే తక్కువ ఉన్నాయి. ఈ మధ్య నోట్లు లేవు, 2000 రూపాయలకు చిల్లర లేదు, 100 రూపాయలు చాలదు. ఈరోజు 100 రూపాయల నోట్లు మీరు చూస్తే మొత్తం 100 కంటే తక్కువ ఉండే నోట్లు 2,30,000 కోట్లు, 17 లక్షల కోట్లలో ఇది. మొన్న 4,90,000 కోట్ల రూపాయలు ప్రింట్ చేశారు, అది 2,000 రూపాయలు చేశారు. 15వ తారీఖు నుంచి 500 రూపాయలు ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అవి ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. ఒక రోజంతా కష్టపడి ప్రింట్ చేస్తే, దీనికి కూడా ప్రాసెస్ 15 డేస్ ప్రాసెస్ ఉంది. వాళ్ళు ప్రింట్ చేస్తే దాని మీద వచ్చే డబ్బులు మీరు చూస్తే 4,000 కోట్లు వస్తుంది. రోజుకు 4,000 కోట్లు 29 జిల్లాలు, 29 రాష్ట్రాలకు పంపించాలి. ఇంక ఇది రాబోయే రోజుల్లో ఈ మంత్ ఎండ్కి ఎంత ప్రింట్ చేస్తారు. మొన్న కొంత వచ్చింది, నిన్న వచ్చింది, ఈ రోజు రేపు కొంత వస్తుంది, కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దీనివల్ల నేను ఎంత ప్రయత్నం చేశానంటే, దినానికి 2 గంటలు నా టైం అంతా, ఒకసారి 2 గంటలు కాదు, రోజంతా తలబదలు. బ్యాక్ టు న్యూస్. ఏపీలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీని వీడేవారిలో తాజాగా ఉప్పులేటి కల్పన కూడా చేరారు. కొద్దిసేపటి క్రితమే ఆమె ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావును కలిశారు. మరికొద్ది రోజుల్లో ఆమె టీడీపీలో చేరతారని తెలుస్తోంది. కృష్ణా జిల్లా పామరు నుంచి గెలుపొందారు కల్పన.
ఒడిశాలో బీజేపీ పిలుపునిచ్చిన బంద్ రచ్చరచ్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించింది. వందలాదిగా కార్యకర్తలు సెక్రటేరియట్ వైపు తరలి వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమలదళం పోలీసు వాహనంపై దాడికి దిగింది. కర్రలతో పోలీస్ వ్యాన్ అద్దాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా బిజు జనతాదళ్ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం కాస్త బీజేపీ వర్సెస్ బీజేడీగా మారిపోయింది. రెండు పార్టీల కార్యకర్తలు చొక్కాలు పట్టుకుని రోడ్డుపై తన్నుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. अरे फोन तक दे పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు చేసిన అధికారులు ఏకంగా సీనియర్ ఐఏఎస్ అధికారినే టార్గెట్ చేశారు. తమిళనాడు సీఎస్ పి రామ్మోహన్ రావు ఇంటిపై దాడి చేశారు. ఉదయం 5:30కే సోదాలు స్టార్ట్ చేసిన అధికారులు ఇంటిని మొత్తం జల్లెడ పడుతున్నారు. దీంతో అన్నానగర్లోని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారితో కలిసి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు రావడంతో రామ్మోహన్ రావు ఇంట్లో సోదాలు చేసినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో ఇప్పటివరకు ఏమేం లభించింది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తమిళనాడు చీఫ్ సెక్రటరీ నివాసంలో ఐటీ దాడులు చేయడం సంచలనం కలుగుతుంటే ఈ సోదాల వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న అనుమానాలు తలెత్తున్నాయి. అంతేకాకుండా తిరుపతిలోని రామ్మోహన్ వియ్యంకుడు బద్రి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. సీఎస్ నివాసంలో తనిఖీలు రాజకీయంగా కూడా కలకలం రేకెత్తిస్తున్నాయి. మరోవైపు ఏకంగా చీఫ్ సెక్రటరీ నివాసంలో ఐటీ సోదాలతో తమిళనాడులోని ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా షాక్ తగిలింది. మరోవైపు తిరుపతిలోని రామ్మోహన్ రావు వియ్యంకుడి నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ శాసనసభ సమావేశాన్ని లైవ్ ద్వారా చూద్దాం. అది మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మిగతా సభ్యులు మీకు అవకాశం ఇస్తాను. మీకు 15 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం అడిగారు, అవకాశం ఇస్తాను. ఇప్పుడు అవకాశం వినియోగించుకుంటే మళ్ళీ అవకాశం ఇవ్వడానికి కుదరదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మీకు 15 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తాను. అప్పుడు చెప్పండి. ఒకవేళ ఇప్పుడే అవకాశం తీసుకుంటే 2 నిమిషాల్లో మీది పూర్తి అవుతుంది. మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. గౌరవ సభ్యులు మౌజం ఖాన్ గారు, స్పీకర్ మేడం, మీరు వెంకటరెడ్డి గారు మీరు ఇప్పుడే మాట్లాడుతా అంటే 15 నిమిషాలు ఇస్తే మీది అయిపోతుంది. 2 నిమిషాలు మళ్ళీ మాట్లాడే అవకాశం ఉండదండి. మీరు మాట్లాడేటప్పుడే చెప్పండి. మీకు ఇస్తాను, అవకాశం ఇస్తాను అంటున్నాను కదా. మీకు అవకాశం ఇస్తానండి. మౌజం ఖాన్ గారు మీరు మాట్లాడండి. మీకు అవకాశం మీరు మాట్లాడండి. మీరు అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడండి అంటున్నారు. गवर्नमेंट ऑफ तेलंगाना की जानिब से आज असेंबली के अंदर जो शॉर्ट डिस्कशन प्लीज resume your seats please. मॉडर्नाइजेशन एंड एग्रीकल्चर एंड क्रॉप लोन वेवर पेमेंट ऑफ इनपुट सब्सिडी के लिए रखा गया है। मैं मजलिस इत्तेहाद अल मुस्लिमीन की तरफ से इस शॉर्ट डिस्कशन का खैर मकदम करता हूं और मैं ये कहना यहाँ पर ज़रूरी समझता हूं, एक फार्मर ऐसी चीज़ है जो हिंदुस्तान की रीढ़ की हड्डी है। जहां फार्मर की परेशानी जब आती है हर कोई एकजुट होकर ठहर जाता है। आज फार्मर परेशानी में है, उसको देखते हुए यहां पर शॉर्ट डिस्कशन किया गया है। और असेंबली में मैं ये भी कहना जरूरी समझता हूं, आज असेंबली के अंदर तकरीबन जितने एमएलए यहाँ पर बैठे हुए हैं ये भी एक फार्मर्स की औलादों में से है। और मैं खास तौर से आपसे कहना ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.